వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం. ఆసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులకు ఆత్మీయ సత్కారం. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పండుగలు నిర్వహించాలని టెలికాన్ఫరెన్స్ లో సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. అపెరల్ పార్క్ లోని గ్రీన్ నీడిల్ టెక్స్ బోర్డ్ పరిశ్రమలు సందర్శించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్. ఉక్కు మహిళగా పేరు పొంది దేశానికి ఎనలేని సేవలు చేసిన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆదర్శప్రాయులని పట్టణ కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈరోజు పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఆమె జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ ఇందిరాగాంధీ దేశ ఔన్నత్యాన్ని చాటుకునే విధంగా పలు సంస్కరణలు చేపట్టి దేశాన్ని ముందుకు నడిపించారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. 15 సంవత్సరాలు దేశ ప్రధానిగా కొనసాగి గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ లాంటివి చేపట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పుదండి ప్రకాష్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, ఆడెపు చంద్రకళ, సంగీతం శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరి వారు తొలి మహిళా ప్రధానమంత్రిగా ఉండి మరి మహిళల పట్ల ఎంతో కృషి చేసిన గొప్ప మహానీయురాలు. మరి ఆ మహిళలకు ఆదర్శంగా మరి ఇందిరాగాంధీ గారు చాలా గొప్ప గొప్ప పనులు చేసి పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన ఉక్కు మహిళగా మరి పేరు పొందిన మన ప్రధానమంత్రి గారికి, మాజీ ప్రధానమంత్రి గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి వారికి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. పట్టణ ఆధ్వర్యంలో మరి మాజీ ప్రధాని మొట్టమొదటి మహిళ వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె చేసినట్టు సేవలు ఎన్నో ఉన్నాయి. ఆ సేవలన్నీ కూడా మరి కొనియాడుకుంటూ మరి దేశం కోసం ప్రాణంలో ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గరీబీ హఠావో, రాజభరణాలు రద్దు, బ్యాంకులు జాతీయకరణ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవలు ఎన్నో కొనియాడుతూ వారికి ఈరోజు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా జరిగింది. వారు మొదట సమాచార శాఖ మంత్రిగా, శాస్త్రి గారి మరణానంతరము ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 15 సంవత్సరాల పైచిలకు భారతదేశాన్ని ఏలినటువంటి ఉక్కు మహిళ, ఉక్కు ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ప్రపంచం లోపలనే అత్యుత్తమ మహిళగా, అత్యుత్తమ ప్రధానమంత్రిగా పేరు మన్ననలు గాంచినటువంటి మహనీయురాలు. వారు
దేశానికి అందించినటువంటి సేవలు చిరస్మరణీయము. గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజభరణాల రద్దు కానీ ఇలాంటివి ఎన్నో పథకాలు అమలుపరిచి పేదల గుండెలో నిలిచినటువంటి మహనీయురాలు. ఇందిరా అంటేనే ఇండియా, ఇండియా అంటేనే ఇందిరా అని అనోటి నాటి నుండి పలికినటువంటి మహానుభావురాలు. ఆమె జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు వైశ్య సంఘం ఆవరణలో సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి అమావాస్య నాడు పితృదేవతలకు స్మరించుకుంటూ వైశ్య సంఘం ఆధ్వర్యంలో 15 నెలల నుండి అన్నదానం చేస్తున్నట్లు వైశ్య సంఘం పాలకవర్గ సభ్యులు తెలిపారు. సంఘంలోని సభ్యుల సహకారంతో ప్రతి నెల నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు కటకం సత్తయ్య, చేపూరి బుచ్చయ్య, గౌరిశెట్టి ఆనందం, కొత్తపల్లి సీను, పుల్లూరి అరుణ, పోకల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అన్నప్రసాద దాతలకు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వాసవి మాత కృపా కటాక్ష వీక్షణాలు. సిరిసిల్ల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత 15 నెలల నుంచి ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో దాదాపు 156 కిలోల అన్న సందర్భం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి వైశ్య సోదరులందరూ సహకారం ఉన్నది. థ్యాంక్ యూ. సిరిసిల్ల పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో కీర్తిశేషులైన తల్లిదండ్రులకు దాదాపు 260 మంది సభ్యులచే వారి కీర్తిశేషులైన వారికి బ్రాహ్మణోత్తములకు సంభావన సాహిత్యం ఇచ్చుకుంటూ పోచమ్మ తల్లికి నైవేద్యం చూపించుకుంటూ దాదాపు 1000 మందికి అన్న వితరణ కార్యక్రమం జరపబడుతుంది. ఇప్పుడు 15 నెలల నుంచి చాలా విజయవంతంగా జరుగుతున్నది. ఇక ముందు కూడా ఇవి జరిపించుకోవడానికి మా ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కూడా ఏకీగ్రీవంగా ఆమోదించి ముందుకు రావడం జరిగింది. జై మాతాకి, మాతాకి జై. పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రతి నెల అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. దీనికి 221 మంది మెంబర్షిప్లు ఉన్నారు. వారి ప్రతి నెల అన్నదాన కార్యక్రమానికి అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమం ఉద్యోగోత్సవంగా కార్యక్రమం నడిపిస్తున్నారు. వారికి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి నెల ఇప్పుడు సుమారు ఒక 15 నెలలు అవుతుంది. ప్రతి నెల అమావాస్య నాడు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో చేయడం జరిగింది. చేపూరు రాజేశం గారు, కట్టం సత్తయ్య గారు, మళ్ళొకటి కొత్తపల్లి శ్రీనివాస్ గారు అందరూ కలిసి ఈ ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకు ముంగడి తీసుకొచ్చి ఈ కార్యక్రమం అందరి సమక్షంలో నడిపించి ఈ అన్నదాన కార్యక్రమం అందరికీ అందుకట్టు చేయాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా క్రమశిక్షణగా పాటించి అన్నదాన కార్యక్రమం ఉద్యోగోత్సవం చేస్తున్నారని కోరుతున్నాం. నూతనంగా ఎన్నికైన పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు దూడం శంకర్, మండల సత్యంలను ఆసాముల సమన్వయ కమిటీ సభ్యులు శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ రోజు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. పట్టణంలో మార్కండేయ స్వామి గుడి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గుడి నిర్మాణానికి ఆసాముల సమన్వయ కమిటీ ఎలవెల్లా సహకరిస్తుందని విన్నవించారు. కార్యక్రమంలో ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిరిసిల్ల రవీందర్, చేర్యాల అశోక్, మండల రాజు, బూరా శ్రీనివాస్, ఆడేపు సాగర్, ఆమంచ సదానందం, కోడం రాజు, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.
లడ్డు పెద్ద దగ్గర చేసేది ఇది మేము మంచిగా ఘనంగా సత్కరించాలండి ఆ పద్ధతి. కనూరు జై మార్కండే, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై పద్మశాలి. మిత్రులు నమస్కారం. సిరిసిల్ల యొక్క పద్మశాలి కుల బాంధవుల యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి, అదేవిధంగా సిరిసిల్లాలో ప్రముఖమైన వ్యక్తులైనటువంటి శ్రీ దూడం శంకర్ గారు, అదేవిధంగా మండల సత్యం గారు, వీరిరువురు కూడా మన కుల బాంధవుల యొక్క బాధ్యతను భుజస్కంధాలపై వేసుకొని అధ్యక్ష కార్యదర్శి హోదాలో సిరిసిల్లాలో పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా మన యొక్క కులం యొక్క గౌరవం, అదేవిధంగా ప్రతిష్టని పెంచే విధంగా మనకు ఏదైతే మార్కండేయ భవనం ఉందో దాని పునర్నిర్మాణం కోసం కూడా మార్కండేయ గుడి ఏదైతే ఉందో దాని పునర్నిర్మాణం కోసం కూడా అహర్నిశలు పోరాటం చేయడం జరుగుతుంది. వారు కూడా ఎవరైతే రాజకీయ నాయకులు, మన మంత్రి గారు కావచ్చు, ఇంకా సంబంధించినటువంటి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కలిసి ఊరి యోగక్షేమం కోసం మన యొక్క అన్ని ఎవరైతే పెండింగ్ ఉన్న వర్క్స్ అయితే ఉన్నాయో వాటి కోసం కూడా వీరు అహర్నిశలు ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి కూడా సిరిసిల్లాలో ఉన్నటువంటి పద్మశాలి కుల బంధువులు అందరి తరఫున, అదేవిధంగా ఆసన సమన్వయ కమిటీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ఒక శ్రీ దూడం శంకర్ గారికి, అదేవిధంగా మండల సత్యం గారికి మనస్ఫూర్తిగా ఆసన సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క బాధ్యతను వాళ్ళు మనసుతో యొక్క నిష్కల్మషంగా యొక్క బాధ్యతను పూర్తి చేస్తూ యొక్క సిరిసిల్ల యొక్క ఔన్నత్యాన్ని, సిరిసిల్ల యొక్క కుల బాంధవుల యొక్క ఉన్నతిని పెంచడానికి అహర్నిశలు పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి కూడా వారికి పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని కూడా వారి యొక్క బాధ్యతగా, వారి యొక్క ఆ యొక్క బాధ్యత తీర్చడానికి వారు అహర్నిశలు కూడా పాటుపడుతున్నారు. దానికి కూడా మేమందరం కూడా కృతజ్ఞులై ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా యొక్క కుల బాంధవుల యొక్క అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే మీరున్నారో మీ అందరికీ తోడు నీడగా అండగా మీ వెంటనే మేము ఉంటూ కూడా ప్రతి కార్యక్రమంలో విజయం కూడా చేరుకోవడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కూడా మనస్ఫూర్తిగా ధనం చేస్తూ ఉన్నాం. జై జై మార్కండే. ఈరోజు సిరిసిల్ల ఆసాంల సమన్వయ కమిటీ వచ్చి మాకు బాధ్యతను గుర్తు చేస్తూ సన్మానించడం అనేది మాకు సంతోషదాయకం. మేము వారి ఆశను నిరాశ చేయకుండా సిరిసిల్లలో పట్టణ పద్మశాలి కుల బాంధవులందరి ఆశయం ఒకటే, మన మార్కండేయ దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అది త్వరగతిగా పూర్తి చేసుకొని మనందరం కొత్త నిర్మాణంలో ఆ దేవుని ప్రతిష్ఠించుకొని పూజ చేసే కార్యక్రమాన్ని మేము 2026 సంవత్సరంలో పూర్తి చేయాలని ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. దానిలో మీరందరూ కూడా భాగస్వాములై మీ పరిధిలో మీకు ఎంత తోచిన విధంగా మీకు ఇవ్వగలిగితే మీ స్తోమతను బట్టి ఇచ్చి మాకు చేతిని అందిస్తే మేము కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి మీ అందరికీ ఒక సిరిసిల్లాకు ఒక మణిహారంగా దాన్ని తీర్చిదిద్దడానికి మేము సహాయం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మాకు అదేవిధంగా సహకారం అందించి మాకు కూడా ఒక పట్టుదలను మాకు చేస్తుంటే మీరు ఇచ్చే నిధులను బట్టి కూడా మాకు ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని గుర్తు చేస్తున్నట్టు మాకు కూడా మీరందరూ మా వెన్నుతట్టు ఉండాలని కోరుకున్నాం. జై మా. ఈరోజు పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్ గారిని మేము సన్మానించడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శి గారికి మండల సత్యం గారిని సన్మానించడం జరిగింది. ఎందుకంటే సిరిసిల్ల లోపల వీళ్ళు అయిన కాంచెల్లి గుడి నిర్మాణం చకచక పనులు నడుస్తున్నాయి. ఇంకా వీళ్ళ బాధ్యత పెంచాలన్న ఉద్దేశంతో మా ఆసామ సమన్వయ కమిటీ తరఫున వీళ్ళని సన్మానించి మా బాధ్యత అనేది ఇలా తిరపడానికి మేము ఈరోజు చేయడం జరిగింది. ఆ గుడి నిర్మాణంలో భాగంగా మా వంతు ఆసన సమన్వయ కమిటీ తరఫున సుధా మేము మా బాధ్యత కూడా మేము నిర్వర్తిస్తూ మా సహకారాలు అందిస్తాం. తొందరగా మన మార్కండేయ పద్మశాలి సంఘం తొందరగా నిర్మాణం కావాలని చెప్పి, అలాగే ఈ సిరిసిల్ల పట్టణంలో ఉన్న పద్మశాలి అందరూ ముందుకు వచ్చి గుడి నిర్మాణంలో భాగం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాగే ఈ మా అధ్యక్ష కార్యదర్శి సుధా తొందరగా పనులు నిర్మాణం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దూడం శంకర్ గారి ఆధ్వర్యం లోపల 10 లక్షలు పెట్టి ఇక్కడ మన అంబవాయి పక్క పొంటి శివుని మార్కండేయ లింగంది చార్జెస్ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం ఎంత తొందరగా అంటే కనీసం 15 రోజుల లోపలనే నిర్మాణం జరుగుతుంది. అదే రకంగా మన మార్కండేయ గుడిసెలో తొందరగా నిర్మాణం చేయాలని చెప్పి మీ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది సార్. తప్పకుండా చేయాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి పంపిణీపై ఈరోజు హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, సర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని దాదాపు 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పేరిట చీరలను పంపిణీ చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులకు అలాగే 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణాల్లో 35 లక్షల చీరల చొప్పున మొత్తం దాదాపు 1 కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దీనికి తగ్గట్టు అధికారులు తగు కార్యాచరణ రూపొందించాలని అన్నారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఈ చీరల వల్ల ఆత్మగౌరవం పెరుగుతుందని, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, అధికారులను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. మహిళల అభ్యున్నతి ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని సీఎం తెలిపారు. మహిళలకు వడ్డీలేని రుణాలను ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుందని వివరించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణతో పాటు అనేక రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా వారిని బస్సులకు యాజమాన్యాలు చేయడానికి అద్దె బస్సులను కేటాయిస్తున్నామని అన్నారు. 2034 సంవత్సరం నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇందిరా మహిళా చీరల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. నియోజకవర్గానికి, మండలానికి, గ్రామానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాలకు చీరలు తరలించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వివరాలు సేకరించి అర్హులైన మహిళలకు చీరలు ఇవ్వాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డీఓ శేషాద్రి, అడిషనల్ డిఆర్డీఓ శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ఏడి రాఘవరావు, డిపిఓ సర్పుద్దీన్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వేములవాడ మున్సిపల్ మేనేజర్ సంపత్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, మెప్మా ఏవో మిర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో ఏర్పాటు చేసిన గ్రీన్ నీడిల్ టెక్స్పోర్ట్ పరిశ్రమలను ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పరిశ్రమల్లో వస్త్ర తయారీ దశలను మొత్తం పరిశీలించారు. ఎక్కడికి ఎగుమతి చేస్తారో వివరాలు తెలుసుకున్నారు. అపెరల్ పార్క్ లో పనిచేస్తున్న కార్మికులతో ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడారు. ఎంతమంది పనిచేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని గంటలు పనిచేస్తారు, ఎంత వేతనం అందుతుంది, ఇక్కడి దాకా ఎలా వస్తారు తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపెరల్ పార్క్ లో ఉన్న వీవింగ్ షెడ్లను పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో కట్టారో చేనేత జౌళి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట చేనేత జౌళి శాఖ ఏడి రాఘవరావు, తహసీల్దార్ మహేష్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం. ఆసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు ఆత్మీయ సత్కారం. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పండుగలు నిర్వహించాలని టెలికాన్ఫరెన్స్ లో సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. అపెరల్ పార్క్ లోని గ్రీన్ నీడిల్ టెక్స్పోర్ట్ పరిశ్రమలు సందర్శించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.